హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి ఫ్రీజ్ అవ్వడానికి ఐస్ క్రీమ్ టైం పడుతుంది, కానీ ప్రాసెస్ అంతా 2 మినిట్స్లో అయితే మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనం సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా యమ్మీగా అయితే తింటారు మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది మనం చేసిస్తే. సో ఈ ఐస్ క్రీమ్లో అయితే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్ కానీ అస్సలు యాడ్ చేయని అవసరం లేదండి. చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి అయితే ఒక మ్యాంగోస్ అని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. సో అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మ్యాంగో ఎక్కడైనా కొద్దిగా పులుపు అనిపిస్తే మనం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ స్వీట్ ఉన్న మ్యాంగోస్ అయితే మనకి షుగర్ని అయితే యాడ్ చేసుకోని అవసరం లేదు. అలాగే 1 కప్ వచ్చేసి కాచి చల్లార్చిన పాలను అయితే ఇందులోకి వేసుకోవాలండి. సో మనకి 3 టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి మిల్క్ కర్డ్ ఉంటుంది కదా, పాల మీద మీగడ. సో మనకి మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా దొరుకుతుందండి. మనకి మార్కెట్కి వెళ్ళే అంత టైం లేకపోయినా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో అయితే పాల మీద మీగడ ఉంటాయి కదా, కాచి చల్లార్చిన తర్వాత మీగడ అనేది వస్తుంది కాబట్టి అది యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి. సో ఇలా దీంట్లోకి అన్నీ మనం యాడ్ చేసుకున్నాక మనం ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక 5 మినిట్స్ వరకు అయితే బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్లో. సో చాలా ఫైన్గా అయితే బ్లెండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ మనం బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్లో. సో ఇలా ఫైన్గా బ్లెండ్ అయిపోయినాక మనం దీన్ని ఒక స్టీల్ కంటైనర్ అయినా, గ్లాస్ కంటైనర్ అయినా, ప్లాస్టిక్ అయినా దేంట్లోకైనా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. సో ఇదంతా మనం ఒక 4 అవర్స్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలండి. సో 4 అవర్స్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి చూస్తే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. సో మళ్ళీ ఇది మనం ఓవర్ కూల్గా ఉంటుంది కదా, అప్పుడు మనం మళ్ళీ అయితే బ్లెండర్లో అయితే బ్లెండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా అయితే ఎటువంటి బబుల్స్ లేకుండా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉన్నా సరే మనం బ్లెండ్ చేసుకోవాలి చాలా ఫైన్గా. సో ఇలా మనం బ్లెండ్ చేసుకున్నాక మళ్ళీ స్టీల్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీన్ని మొత్తం మనం ఇలా బాక్స్లోకి అయితే వేసేసుకున్నాక దీనిపైన మనం బటర్ పేపర్ అయినా, కవర్ అయినా ఏదైనా సరే దీనిపైన మనం పెట్టుకోవాలండి. ఇలా మనం కవర్ అనేది పెట్టడం వల్ల మనకి ఐస్ అనేది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ పైన అస్సలు పడదు, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి. సో ఈ విధంగా మనం కవర్ అనేది పెట్టేసుకున్నాక మనం ఓవర్ నైట్ అనేది మన ఈ బాక్స్ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవర్ నైట్ అయినా లేకపోతే 8 అవర్స్ వరకు అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా మనకి ఫుల్ కూలింగ్ వరకు అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. సో ఇలా కూల్ అయినాక మనం ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి. మనం దీంట్లోకి మ్యాంగోస్ చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇన్కేస్ మనకు డ్రై ఫ్రూట్స్ వద్దనుకుంటే మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎటువంటి కలర్స్ కానీ ఆర్టిఫిషియల్స్ కానీ మనం ఇందులో విప్పింగ్ క్రీమ్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది వచ్చేసి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇలా మన ఇంట్లో మనకి స్పూన్స్ ఉంటాయి కదా, లోతైన స్పూన్స్. సో ఇలాంటి గరిటెతో మనం స్కూప్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్కూప్ అవుట్ చేసుకుని పిల్లలకి అనేది ఇస్తే చాలా టేస్టీగా తింటారు. సో ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మీరు ఇలాగే ప్రిపేర్ చేసి అయితే పెట్టండి. సో చాలా ఇష్టంగా అయితే యమ్మీగా తింటారు పిల్లలు. సో టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.